హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. మీ సపోర్టు, మీ ప్రేమ ఇంకా నాపై ఎల్లప్పుడూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలనేమో అన్న ఇదైతే నాకు కలుగుతుందండి. మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్ తోటైతే నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను. లేచేసరికైతే పావుతక్కువ 6 అవుతుందండి. ఈరోజైతే లేవగానే తుడిచేసుకున్నాను మొత్తం ఇల్లు, వాకిలి అంతా కూడా. ఇంకా తర్వాత చేసేది ఏముంటదంటే పొయ్యి అంటించుకుని నీళ్ళ కుండ వేయాలి కదండీ! వేశాను. కానీ ఈరోజు అన్నం మాత్రం స్టవ్ మీదే వండుతున్నానండి గ్యాస్ మీద. ఎందుకంటే పుల్లలేమో సరిగా లేవు. అన్నం ఉడికే పరిస్థితి కూడా లేదు ఆ పుల్లలతోటి. అందుకని నీళ్ళు ఎలాగోలా కాచేసి అన్నం స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఒక బిందె నీళ్ళు కూడా పట్టుకుని బాటిల్స్ పట్టుకున్నాను. ఒక పక్క నుంచేమో టీ పెట్టాను. టీ అయితే తాగేసామండి, అందరికి ఇచ్చేసాను. రోజు ఇడ్లీయే వేస్తానండి మ్యాక్సిమం. ఎప్పుడైనా ఇలా మారుస్తూ ఉంటాను. రైస్ తోటి చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని. అంటే పులిహోర కానీ, ఫ్రైడ్ రైస్ కానీ. రోజు పిల్లలకి టిఫిన్‌లో అయితే ఫ్రైడ్ రైస్ చేసేద్దామని ఫ్రైడ్ రైస్‌నే మా వాళ్ళు ఎగ్ రైస్ అని కూడా అంటారండి. ఒకే ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది తీసుకుని, రెండేమో పచ్చిమిరపకాయలు ముందు ఆయిల్‌లో వేయించేసుకుంటాను. ఆ తర్వాత గుడ్డు కూడా చిదిపేసుకొని అందులో వేసేసుకొని దాన్ని కొంచెం గట్టిపడే వరకు ఉంచి ముక్కలు ముక్కల్లా చేసేస్తాను. ఉప్పు, కారం తగినంత వేస్తానండి. కరివేపాకు కూడా వేస్తాను. మెయిన్ కరివేపాకే కదా! ఇక ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా కానీ, ఇంకా గరం మసాలాలు ఉంటాయి కదండీ మన ఇంట్లో, వాటిని కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. చేయడం ఎంత ఈజీగా ఉంటుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక టిఫిన్ సంగతి అయిపోయిన తర్వాత కూర సంగతి చూసుకోవాలి కదండి. ఇవి దసరా చిక్కుళ్ళు అంటారు. బీన్స్ అని కూడా అంటారేమోలెండి. నాకు తెలిసి నేను దసరా చిక్కుళ్ళే అంటాను. నేను దీన్ని అయితే వేయలేదు కానండి. గింజలు కూర వండుకునేటప్పుడు ఎండిపోయినయి పడేసుంటాము. వాటికంతట అవే మొలిచాయి. ఒక మొక్క అయితే పైకొచ్చి అది పాదులా పాకైతే మాకు కూరకు సరిపడా కాయలిస్తుందండి. ఇక అందరికీ సరిపోదు కాబట్టి పిల్లలకి మాత్రమే వండుతున్నాను. అంతకుముందు ఒకసారి వండాలండి. చేత్తో వేస్తేనే అది కాయలు కాస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనకు తెలియకుండా దానంతట అదే లేచి కాయలిస్తుంటే అంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ! నాకు కూడా అలానే ఉంటుంది. నాగమణి ప్రతి వాటికి తెగ సంబరపడిపోతూ ఉంటది అని అనుకుంటున్నారా? మొక్కల విషయంలో అయితే నేను చాలా చాలా పిచ్చిదాన్నండి. కానీ మొక్కలు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు నాకు. వేసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మొక్కని కూడా పెంచుకుంటాను. చిన్న చిన్న కారణాలైనా కానీ దానివల్ల మనం ఎంతో కొంత సంతోషిస్తున్నామంటే మన నరనరం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదండీ! అప్పుడప్పుడు కోపంతో పాటు ఇలాంటి సంతోషాలను కూడా చూస్తూ ఉండాలండి. కోపాన్ని క్రమక్రమంగా తగ్గించేసుకొని కొంచెం కొంచెంగా హ్యాపీగా ప్రతిదానికి ఫీల్ అయిపోవడం అలవాటు చేసుకుంటే దేన్ని చూసినా మనకి ఆనందం కలుగుతుందండి. ప్రతిదానికి అంటే అన్ని విషయాల్లోనూ కాదండి. కొన్ని కొన్ని మనకి సంతోషాన్ని ఇస్తాయి కదా! వాటిని అనమాట. ఇంకా నేను కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ చిక్కుడుకాయ కూర ఏ విధంగా వండుతున్నామో అలానే వండేసాను. కానీ లాస్ట్‌లో ఎగిరిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలైతే తీసుకుని ఆ కూరలో వేశానండి. గోరు చిక్కుడుకాయ కూర నేను ఎప్పుడు వండినా కానీ ఇలానే వండుతాను. ఈ కూర కూడా అలా వండితే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నారు పిల్లలు. అయితే లాస్ట్‌కి వచ్చేసింది కదండీ! ఇంకా క్యారేజీలు పెట్టడానికి అన్నము, ఇంకా పెరుగు బాక్సులు, ఇంకా బాటిల్స్ అవన్నీ బాస్కెట్లు, కర్చీఫ్‌లు అవన్నీ అక్కడ పెట్టుకున్నానండి. ఇంకా ఇవి స్టార్ ఫ్రూట్స్ అంటండి. మా వారు తీసుకొచ్చారు. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. తినరేమో అనుకున్నాను కానీ తిన్నారు. ఇక మాకు అవి పల్లెటూళ్ళలోనే కదండీ, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. ప్రతి ఇంటి దగ్గర ఇలాంటి చెట్లు కూడా నాటుతున్నారు. వీటిని ఇలాగా కట్ చేసి దాని మీద కొంచెం కారం, ఉప్పు చల్లితే చాలా చాలా బాగుంటుందంటండి. మా వాళ్ళు తెగ తిన్నారు. స్నాక్స్‌లా కూడా వాడినే పెట్టించుకున్నారండి బాక్స్‌లో అయితే. పిల్లలకి సంబంధించి పని అంతా పూర్తయిపోయిందండి. బాక్సులు కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత పిల్లలకైతే జడలు వేస్తాను. పెద్ద పాపకి ఆల్రెడీ వేసేసానండి. ఇంకా చిన్న పాప ఉంది. పెద్దమ్మాయి పేరైతే సారిక అండి. చిన్నమ్మాయి పేరైతే హ్యాపీ. ఇంకా బాబు పేరైతే పార్థు అండి. తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళున్నారు. ఇంకా ఈమెకి జడ వేసేటప్పుడు ఎన్నో ఊసులు చెప్తూ ఉంటుందండి. అవన్నీ వినే ఓపిక ఎవరికుంటుంది చెప్పండి? అమ్మకే ఉంటుంది కదా! ఇక అవి చెప్పుకుంటూ నాతోటి నేను ఏదైనా కసురుకున్నట్టు మాట్లాడితేనేమో అలిగించేస్తుంది. నవ్వుతూ మాట్లాడితేనేమో ఇంకా ఇంకా ఏదో ఒకటి చెప్పడానికే చూస్తుంది. పిల్లలు అలా చెప్తారండి కొన్ని కొన్ని విషయాలు. వాటిల్లో వాళ్ళకి తెలివితేటలు ఇచ్చేవి ఉంటాయి. ఇంకా మనం కూడా నేర్చుకోవాల్సినవి కూడా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరే దొరుకుతాయండి ఆన్సర్స్. నేను పైకి కట్టేటప్పుడు పుచ్చుకునేటప్పుడు చెయ్యేమో గోడకు తగిలిందండి. అది తను అంతగానేం పట్టించుకోలేదు కానీ చూసుకోవచ్చు కదా అన్నాననేసి వెంటనే ముఖం అయితే షేపులు మార్చేసుకుందండి. చాలాసేపు అలా అలిగించే ఉంటుంది. నేను బ్రతిమాలేంత వరకు కూడా తన ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు కూడా మార్చుకోదండి. అప్పటికప్పుడు బాధ ఏమీ లేకపోయినా
అయినా కానీ అమ్మ ఎంత మాట అనేటప్పటికి వాళ్ళకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుందండి. వీడియోలో చూస్తే నాకు అర్థమైంది. మరలా తనని దగ్గరకు తీసుకొని బ్రతిమాలడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి నాకు. అందుకనే తనని ఎక్కువగా ఏదైనా అనడానికి కూడా నాకు కొంచెం ఆలోచిస్తాను. ఇక మితిమీరిపోతే తప్పదేగా భరించాల్సిందే. ఇక నేను తనకి జడలు వేసిన తర్వాత బుజ్జగించితే అప్పుడు ఎప్పుడుకో కరిగి నాకు అప్పుడు నవ్విందండి. నవ్వు ముఖం పెడితేనే కానీ మనకు బాగోదు కదా మనసు. వచ్చినప్పుడు కోప్పడతాను కానండి, మరలా వాళ్ళని స్కూల్కి వెళ్తారు, సాయంత్రం ఎప్పుడుకో వస్తారు కదా, బుజ్జగించుకుని పంపిస్తాను. వీళ్ళు స్కూల్కి ఏ వస్తువునైనా మర్చిపోతారేమో కానండి, వెళ్ళే ముందు అమ్మతో ప్రేయర్ చేయించుకోవడం మాత్రం మర్చిపోరండి. నేను ఎంత అలాంటి పనిలో ఉన్నా కానీ అమ్మ ప్రేయర్ చేయనేసి చేయించుకుని మరీ వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నా పనులు ఉంటాయి కదండి, ఆ పనులు అయితే మొదలు పెట్టుకున్నాను. అన్ని పనులు ఎలా ఉన్నా కానండి నేను ఎప్పుడు కూడా పాల సంగతి చూస్తాను ముందు. ఎందుకంటే అవి ఎక్కువగా బయట ఉన్నా విరిగిపోతాయి, కాయకపోయినా విరిగిపోతాయి కదండి. అందుకని కాచుకోవాల్సినవి కాచేసి ఇంకా మిగతావి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొన్ని అయితే తోడంటికి, ఇంకొన్ని అయితే తాగడానికి కాస్తాను. 2 రకాలుగాను. తాగే పాలల్లో కాసినన్ని నీళ్లు కలుపుకుంటాం కదండి, అదే తోడంటికి పెట్టే పాలు అయితే నీళ్లు కలపము. అందుకని ముందు తాగే పాలలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని వాటిని కాసేసుకుంటున్నాను. అవి కాగే లోపల అయితే గిన్నెలు ఉంటాయి కదండి, రాత్రి తోముకున్న గిన్నెలు, వాటిని అయితే ఈ స్టాండ్లో సర్దుకోవడానికి తెచ్చి గబా గబా వాటిని సర్దుకుంటూనే ఒక పక్కన పాలు పొంగుతాయేమో అని దాని ఇంకా చూస్తూ ఉన్నాను. సిమ్లో పెట్టానులేండి, పొంగవు. కానీ ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటాయండి, సిమ్లో ఉన్నా కానీ పొంగిపోతాయి. అక్కడే నిలబడి ఎంత నేను తపస్సు చేసినా కానీ పొంగవండి. జస్ట్ దేనికో దానికి అలా కాలు కదిపానంటే అవి పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా పాడవుతుంది. టీ పొంగినా, పాలు పొంగినా, అన్నం పొంగినా, పప్పుచారులు పొంగినా నాకు చాలా చాలా కంపరంగా అనిపిస్తుందండి. మరలా క్లీన్ చేసుకునే వరకు మనసు ఏం బాగోదు. అక్కడ వంట కూడా చేయబుద్ధి కాదు. ఏం చేస్తామంటే ఒక్కోసారి పొంగిపోతాయి, తప్పదు. ఏదో క్లాత్ తోటి అయితే తుడిచేసుకుని నార్మల్గా ఇక వంట చేసుకుంటాను. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. అప్పుడు బాగుంటుందండి వంట చేయడానికి. ఏదైనా మనకి లేకపోతేనే దాని విలువ ఏంటో తెలుస్తుందండి, ఉంటే దాని విలువ తెలియదు. పాలు అయితే ఇదివరకు మేము అమ్మేవాళ్ళము. నా చేతితో నేను 4 సంవత్సరాలు అయితే పాలు అమ్మామండి. గత సంవత్సరంన్నర నుంచి అయితే పాలు అమ్మడానికి ఉండట్లేదు. గేదెలన్నీ కూడా అమ్మేసుకున్నాము. మామయ్య గారు హెల్త్ బాగోకపోవడంతో గేదెలన్నింటినీ తీసేసాము. లేదంటే అంతకుముందు డైలీ కూడా పాలు ఇంట్లో చాలా పుష్కలంగా ఉండేవి. మా చుట్టుపక్కలందరికీ కూడా పాలు అమ్మేవాళ్ళం, పెరుగు అమ్మేవాళ్ళం. ఇదే చేత్తో పాలు పెరుగు అమ్మిన రోజుల్ని తలుచుకుంటూ ఉంటే ఒక్కోసారి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే కాలం అంటే మనం ఎప్పుడూ ఒకే విధంగా ఉండం. ఏ ఎండకి ఆగుడికి పట్టుకోవాలి కదండి. ఇప్పుడైతే కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా కాచుకొని దేనికి దానికి సెపరేట్ చేసుకొని టీకో కొన్ని, తాగడానికో కొన్ని, తోడంటికో కొన్ని అలా చేసుకుంటూ ఉంటే పాల విలువ తెలుస్తుంది నాకు. రోజుకి 1 లీటర్ కొనుక్కుంటామండి. సరిపోకపోతే సాయంత్రం కూడా తెప్పిస్తాను ఇంకొక 1/2 లీటరు. కానీ అది ఎప్పుడైనా జరుగుతుంది. ఇక ప్రతిరోజు 1 లీటర్ తోటి సరిపెట్టేసుకుంటాము. తాగడానికి పాలు అయితే కాగిపోయాయండి. వాటిని వేరే గ్లాసులోకి తీసుకుని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను, వేడి మీద కరిగిపోతుంది అనేసి. అవి చల్లారుతూ ఉంటాయి. ఇంకా నేను తోడంటి పెట్టుకునే పాలు కూడా కుండలో పోసుకుని అయితే కాచేసుకుంటున్నాను. వాటిని చూసుకుంటూనే లోపల ఉన్న దుప్పట్లు ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా సర్దుకుంటానండి. పిల్లలు వెళ్తేనే కానీ ఇవి సర్దుకోవడం అవ్వదు కదా. ఇంకా ఒక్కొక్కసారి ముందు ఈ పని చూస్తాను, తర్వాత బయట పని చూస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అనిపిస్తుందండి. ఏ పని చేయాలో మనం అనుకోకుండానే మన మైండ్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చెప్పినట్టే మనం చేస్తాం కదండి. మన శరీరం ఏమీ చేయదండి, చేస్తుంది మన శరీరమే అనుకుంటాం కానీ ఆలోచించేది మాత్రం మన మైండ్ కాబట్టి అది ఎలా చెప్తే అలానే మన శరీరం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒకే విధంగా పనిచేయాలనేది ఏమీ లేదు. మన బ్రెయిన్ ఎలా నడిపిస్తుందో మనం అలానే చేసుకుంటూ వెళ్ళిపోతాం కదండి. దుప్పట్లు పక్కలు అన్నీ సర్దేసిన తర్వాత లోపల 2 గదులు తుడిచేసాను. ఇంకా వసారా కూడా తుడిచేసానండి. ఈ అరుగులు, మెట్లు, ఈ బయట ఉన్న రేకుల షెడ్ ఇదంతా కూడా నీట్గా తుడుచుకుని మరలా రోడ్డు మీద కూడా ఇంకొక చీపురు అయితే వేసేస్తానండి. ఇలా మామిడి చెట్టు కింద మామిడి ఆకులన్నీ రాలిపోతున్నాయి, దానికి తోడు పిందులన్నీ రాలిపోతున్నాయండి. చెట్టు కింద అంతమాను క్లీన్ చేయిందే అస్సలు నీట్గా కనిపించట్లేదు. ఇక అంతమాను తుడుస్తూనే ఉంటున్నాను తుక్కుపడినప్పుడల్లా. ఇంకా గిన్నెలన్నీ ముందే ఇక్కడ పెట్టేసుకున్నాను కదండి, వాటిని తోముతూ ఉన్నాను. టబ్బ నిండా నీళ్ళు తోడుకుంటే పని అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. రోజు ఇదే పనులు చేస్తున్నావు నాగమణి, నీకు చేయడానికి బోర్ అవ్వట్లేదేమో కానీ చూడడానికి మాకు బోర్గా ఉంటుందని అయితే మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మీరు కామెంట్లో అయితే రాయండి. మరి ఏం చేస్తామండి, హౌస్ వైఫ్గా నేను చేసుకునే పనులతోనే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ నేను ఈ పనులే కాకుండా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. గిన్నెలు తోమేటప్పుడైతే చాలామంది సౌండ్స్ చేస్తూ ఉంటారండి. మంచిగా ఉంటేనేమో గిన్నెలు సప్పుడు అవ్వు, మనం మనసు ఏమో బాగోకపోతే గిన్నెలు మాత్రం పద్దాకా సౌండ్ చేస్తూనే ఉంటాయి. ఆ విధంగా అయితే నేను చేయనండి.
గబా గబా తోమే క్రమంలో అయితే గిన్నెలు చప్పుడు అవుతాయేమో కానీ నాకైతే ఎలాంటి కోపతాపాలు అయితే మనసులో పెట్టుకుని గిన్నెలు మాత్రం సౌండ్ చేయనండి. ఇంట్లో ఎవరి మీద కోపం ఉన్నా గిన్నెల మీద చూపిస్తూ ఉంటారండి కొందరు. అలాంటి అలవాటు అయితే నాకు ఇప్పుడే కదండి, ఎప్పుడూ లేదు. ఒకవేళ పిల్లల మీద కోపం ఉన్నా కానీ నేను వాటిని వీటిని విసిరే పని అయితే చేయనండి. అసలు నేను నార్మల్గా గిన్నెలు ఒక్కొక్కసారి అనుకోకుండా ఒకదానికొకటి తలిగి సౌండ్ అయినా కానీ కొంచెం భయపడతానండి. ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా. గిన్నెలు తోమేటప్పుడు చాలా జాగ్రత్తగా సౌండ్ లేకుండా తోమడానికే చూస్తానండి. ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుని ఎండలో పెట్టేసుకున్నాను. అక్కడ కూడా శుభ్రంగా నీట్గా చేసేసాను. కూర అయితే వండుతున్నానండి. తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ ఏంటంటే లేయర్ చికెన్ అంటారు కదండి, ఫారం కోళ్ళు చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, ఆ కోడి మాంసం అనమాట. దాన్ని తీసుకొచ్చారు. మొన్న ఆదివారం రోజునైతే వండలేదండి, అందుకని నిన్న బుధవారం కాబట్టి నిన్న తెచ్చుకున్నారు. వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తే వెంటనే అది కావాలని అడుగుతారండి. మనల్ని కాకుండా ఇంకా ఎవరిని అడుగుతారండి. వెంటనే తెచ్చుకోమని చెప్పాను. చిక్కుడుకాయలు కూడా నేను కొన్ని అయితే కోసి ఈ చికెన్లో అయితే వేసి వండానండి. చికెన్లో చిక్కుడుకాయ వేసి వండితే మా వాళ్ళకి చాలా ఇష్టం. పెద్దోళ్ళకి ఇష్టం అండి, బొడ్డోళ్ళకి మాత్రం ఇష్టం ఉండదు. మా బాబుకి అయితే అస్సలు నచ్చదండి. కానీ ఏం చేస్తాం, తినిపించాలి. మనం ఏం తింటామో వాళ్ళకి కూడా అదే పెట్టాలి కదండి. అలవాటు చేయకపోతే మరి ఎలా కుదురుతుంది. ఇష్టం లేకపోయినా పాపం తింటారు నా కోసం. చికెన్ కర్రీ అయితే మరీ ఎగరబెట్టకుండా కొంచెం గ్రేవీ లానే వండుతానండి. కలుపుకోవడానికి ఉంటుంది. వేడి మీద అది మనకి కొంచెం రసంలాగా అనిపిస్తుంది. గారిన తర్వాత అయితే మొత్తం గట్టిపడిపోయి ఏమీ ఉండదండి అందులో ఉండే పీసెస్ తప్పించి. అందుకని నేను కొంచెం గ్రేవీలా వండుతాను. ఇక వంట పని అయిపోయిందండి. తర్వాత ఏం పని ఉంటుందంటే బట్టల పని ఉంటుందండి నాగమణికి. నువ్వే ఉతుకుతున్నావు, మరి మేము ఉతుకుకుంటున్నామా ఏంటని మీరు అనుకోవచ్చు. మీరు ఉతికేది వేరు, నేను ఉతికేది వేరులేండి. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉతుకుతారు కదా. నా పద్ధతి ఏమో మరి రోజు బండకేసి బాదుడి సెక్షన్లో ఉతుకుతాను. ఇక ఉతికేసాను. ముందే నానబెట్టి ఉంచుకున్నానండి కూర వండేటప్పుడే. ముందు ఇవి నానబెట్టేసి కూర తర్వాత వండాను. ఆ తర్వాత డైరెక్ట్గా సబ్బు పెట్టేసి ఉతికేసి జాడించేసాను. నీళ్లు కూడా వచ్చేసాయి, నీళ్లు కూడా పట్టేశానండి. బట్టలు ఆరేయడం ఒకటే ఉంది పని. ఇక మధ్యాహ్నం పనులు అయితే ఈ బట్టలు ఆరేయడంతో అయితే కంప్లీట్ అయ్యాయండి. శుభకాలం అయితే వచ్చేసాను అన్నట్టు ఎండలో విరక్కాస్తున్నాయండి. చాలా చాలా వేడిగా అనిపిస్తుంది. ఇక ఈ ఎండల తాకిడికి ఎలా తట్టుకోవాలో ఏంటో ఆ దేవుడి దయ. ఇక అందరూ కూడా మంచిగా ఎండలకి ముసలి వాళ్ళు చిన్నపిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే ఫ్యాన్ ఇది మూలన పెట్టేసి ఉందండి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడైతే దీని పని వచ్చింది. అయితే నీట్గా క్లాత్ తోటి తుడిచేసాము. పైన ఉన్న డిప్ అయితే తీసి దాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టానండి. ఇక దాన్ని బిగించాలి. మామయ్య గారు అయితే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉంచారు. కాసేపు అలా రెస్ట్ తీసుకుని మరలా లేచిపోయి నా పని అయితే నేను మొదలు పెట్టుకుంటానండి. తీసుకోవడం అంటే ఏముంటుందండి, కాసేపు అలా నడుము వాల్చుకుని ఏ వీడియోనో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. చేతులకి పని చెప్పాలి, అప్పుడు కూడా కళ్ళకి పని చెప్పాలి, కునికేయడానికి అవ్వదు. ఇంకా సాయంత్రం అయిపోయిందిలేండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. నీళ్ళు కుండా వేసేసాను. మామయ్య గారికి కూడా కొద్దిగా నీళ్ళు తోడేసి అక్కడ పెట్టేశాను. ఇంకా సాయంత్రం పూట ఉన్న గిన్నెలు కూడా తోమేశానండి. పప్పు అయితే నానబెట్టుకున్నాను. కొంచెం లేట్గా నానబెట్టానండి, అందుకని లేట్గానే కడగొచ్చు. మళ్ళీ కడిగితే దాని పొట్టేమో వదలకుండా దాన్నే ఉంటుంది. ఎందుకంటే ఆడించిన తర్వాత ఒకసారి పోటు వేసుకుని దాన్ని ఏమో చెరుక్కుని అప్పుడు నానబెట్టుకుని టిఫిన్ వేసుకోవాలి. కానీ మొన్ననే ఆడించామండి దాన్ని. వెంటనే నేను నానబోసేసాను. టిఫిన్ ఏమీ ఉండట్లేదు పిల్లలకు అనేసి. అందుకని పొట్టు అయితే కాస్తంత లేట్ అయిపోతుంది తీయడానికి. నాకు చాలా చాలా టైం పడుతుందండి కడగడానికి. వెళ్తురుండగా కూర్చున్నాను, చీకట పడిపోయింది అది కడిగేసరికి. అయితే రోజు కన్నా కూడా నేను ఈ రోజైతే కొంచెం లేట్గా లేచానండి. రోజు 5:30 టైంకి అయితే లేచేస్తాను, కానీ ఒక పావు గంటల వెనకాల లేచాను. ప్రేయర్ చేసుకుని మరలా గడియారం వైపు చూసుకుంటే షాక్ అయ్యానండి. ఎందుకంటే 12 అవుతుంది టైం. ఇదేంటి అని బయటకు చూస్తే 6 అయినా కానీ చీకటగానే ఉంటుంది కదండి బయట. టైము తిరగడం ఆగిపోయిందని అప్పుడు అర్థమైంది నాకు. టైం 12 అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎవరికైనా టైం ఆగిపోతే హ్యాపీగా ఉంటుందా చెప్పండి? నాకు మాత్రం హ్యాపీగా ఉందండి. ఈ ప్రపంచం మొత్తం మీద టైం ఆగిపోతే సంతోషించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నిన్న చాలా చాలా హ్యాపీగా పని చేసుకున్నానండి. లేచిందే ఒక పావు గంట లేటుగా, అయినా కానీ పని చకచక చేసుకున్నాను. టైం వైపు చూసుకుంటూ ఉంటే పని అసలు ఎంత చేసినా కానీ తరగదండి. టైము పరిగెడుతూ ఉంటుంది. నా పని మాత్రం అక్కడే ఉంటుంది. కానీ గడియారం అలా ఆగిపోయి ఉంటే ఆహా ఎంత బాగా చేసుకున్నానోనండి పని అయితే నేను ఈరోజు. టైంతోనే సంబంధం లేకుండా మనం పనులు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి. బీపీలు అలాంటివి ఏమీ ఉండవండి, ప్రెజర్లు ఏమీ ఉండవు మనకి. ఎందుకంటే ఇది వరకటి రోజుల్లోనూ టైం గడియారాలు అందరిలో ఉండేవి కాదు కదండి. ఎంత అవుతుందో ఏంటో పక్కింటి వాళ్ళని అడిగి మరీ తెలుసుకుని పని చేసుకునేవారు. ఇప్పుడు టైం మనతోనే ఉంటుందండి. ఈ సెల్ ఫోన్ రూపంలోనూ పద్దాక ప్రతి సెకండ్ మనల్ని కంగారు పెడుతూనే ఉంటుంది. సెకండ్కి
నిమిషాలకి బీపీ రేజ్ అవుతూనే ఉంటుంది. నాకైతే మెయిన్ అలానే ఉంటుందండి. ఆ గడియారం వైపు చూసుకోను, ఈ పని ఆ పని చేసుకోను. అలా 5 నిమిషాలు నాకు టైము కొంచెం ఉందనిపిస్తే ఈ ప్రపంచాన్నే జయించేసినట్టు అనిపిస్తుందండి. అంత హ్యాపీగా ఉంటుంది ఈ టైం తోటి నాకు. టైం ప్రతి నిమిషాన్ని కూడా సేవ్ చేసుకుంటానికే చూస్తాను. పిల్లలు వెళ్ళేటప్పుడేంటి, మరలా వాళ్ళు వచ్చేటప్పుడేంటి, ఈ రోజు మొత్తంలో పని చేసుకోవడానికి టైం ఎంత ఉన్నా సరిపోవట్లేదండి. నాకైతే అలా ఉంటుంది. అసలు గడియారమే లేని ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించిందండి నాకైతే నిన్న మా గడియారం ఆగిపోతే. అలాగ టైంతో పని లేకుండా మన పనులు చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు సులువుగా కూడా పని అయిపోయినట్టు అనిపించిందండి. అలా టైం వైపు చూసుకుంటూ ప్రతి పని టైం ప్రకారం చేసుకునే దానికన్నా టైం చూడకుండా మనం పని చేసుకుంటే చాలా బాగా పని అయిపోయింది. ఇంకా ఎలాంటి ప్రెజరు లేకుండా కూడా ఉందండి. మనసైతే హాయిగాను. గడియారంలో బ్యాటరీలు తెప్పించి వెయ్యాలనిపించలేదండి నాకైతే. మా వాళ్ళు మాత్రం టైం ఆగిపోయింది కదా, అందులో బ్యాటరీలు వేయమ్మా, బ్యాటరీలు వేయించమ్మా అని మా పిల్లలు, ఇక అత్తయ్య తీసుకొచ్చి వేయించాలి. ఎవరొకరు వేస్తారు కానండి, కంప్లైంట్ అనేది అమ్మ దగ్గరికే వస్తుంది కదా. కానీ నాకు మాత్రం మనసులోను వేయకపోవడమే మంచిదనిపిస్తుంది. కానీ నేను ఆగిపోయినంత మాత్రాన నాతో పాటు టైం అయితే ఆగిపోదు కదండి. అందరికీ టైం అవసరం. ఈ నాగమణికి మాత్రం టైంతో పని లేదండి. అలా పని చేసుకుంటూనే పోతుంది. ఎప్పటికొకప్పటికి అదే అవుతుందిలేండి టైందేముంది. ప్రతి పని టైం ప్రకారమే చేయాలంటే కొన్ని కొన్ని ఉంటాయి టైం ప్రకారం చేసుకోవాల్సినవి. పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు. ఇక ఇంటి దగ్గర ఉన్న ప్రతి పని కూడా టైం ప్రకారమే అంటే మనసు ఎలా అండి, కొంచెం ట్రబుల్ అవుతుంది కదా మనసుతో పాటు శరీరం కూడా. అని మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నిసార్లు గడియారం వైపు చూస్తామో లెక్క పెట్టుకుంటే వేళ్ళు సరిపోవండి మనకి. అన్నిసార్లు గడియారం వైపే చూస్తాయి మన కళ్ళు అయితే. ఇంట్లో ప్రతి ఒక్కరికి గడియారం వైపు చూడడం కామన్ అయిపోయింది కదండి. అదొక అలవాటుగా మారిపోయింది. త్వరకటి రోజుల్లో అయితే గడియారాలు లేవు. టైంకి అయితే కోళ్ళు తెగ అరుస్తున్నాయండి. కోడికోతతోనే తెల్లారిందని అర్థమయ్యేది జనాలకి. మాకు ఇప్పుడు పల్లెటూరులో అలానే ఉంటుందండి. గడియారం చూడకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారండి. అందరికీ గడియారంతోనే పని. అయితే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. నాకు ఊహ తెలిసే వరకు కూడా గడియారం అనేది ఏంటో నాకు తెలియదు. ఆ టైం ఎలా చూడాలో కూడా తెలిసేది కాదు. ఇక కొంచెం కొంచెంగా ఊహ తెలిసిన తర్వాత అప్పుడు గడియారంతో అవసరం వచ్చేది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టైం ప్రకారం ఉండాలి కాబట్టి ఆ గడియారం అమ్మ కొనింది అప్పుడు. అంతకుముందు అయితే 7:30కి ఒక పాలైన 9ంటికి ఒక పాలైన వచ్చేవారు. వాళ్ళు వస్తే టైం 7:30 అయింది, 9 అయిందని తెలిసేది. దాన్ని బట్టి స్కూల్కి వెళ్ళేదాన్నండి నేనైతే కొంతకాలం. ఆ తర్వాత గడియారం తీసుకుంది. ఆ గడియారాన్ని చూసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరికనేది ఆగలేదండి. పరుగు పెట్టడం లాగానే ఉంటుంది జీవితం. ఇక నిన్నైతే కాస్తంత రిలీఫ్ అనిపించిందండి మా గడియారం కాస్తంత ఆగేసరికి. గడియారం అన్నాక ఏదో ఒక రోజున ఆగుతుంది కానండి, నాకు నిన్న మాత్రం ఏంటో గడియారం లేకుండా పని చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అది లేకపోతేనే బాగుంటుంది అనిపించింది. ఇంకా కొట్టు దగ్గరికి పంపించి కిరాణా షాప్ దగ్గరికి బీరకాయలు తెప్పించానండి. ఆనపకాయ అయితే పక్కింటి అక్క ఇచ్చింది. ఇంకా కొన్ని సరుకులు కూడా తెప్పించుకున్నాను. నూనె ప్యాకెట్, బెల్లం పౌడర్ అండి. ఇంకా బెల్లం గుందు కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఇంకా బీరకాయ ఫ్రై అయితే చేసి కొంచెం చారు అయితే పెట్టాను. చికెన్ కర్రీ ఉంది కదండి పొద్దున్న వండింది. ఇక ఈ పూటకైతే కొంచెం బీరకాయ కర్రీ అది చేసేసాను. పప్పు కూడా రుబ్బేశాను కదండి, దాన్ని కూడా పిండి కలిపేసుకుని బాక్సుల్లోకి సర్దేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే నా పనులు నిన్నటి రోజునైతే చాలా చక్కగా చాలా హ్యాపీగా చేసుకున్నానండి. కాళ్ళకి ఒకటే పరుగు అన్నట్టు కాకుండా కాస్తంత తేలిగ్గా చేసుకున్నట్టు అనిపించిందండి నాకు. మరీ ఇంత విడ్డూరమా అని అనిపించవచ్చు మీకు. కానీ టైం చూసుకోకుండా పని చేసుకుంటేనే నాకు ప్రాణం చాలా చాలా మంచిగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకున్నాను నా పనులతో పాటు ఈ విషయాన్ని. వీడియో కనుక ఇంతవరకు చూస్తే మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.